ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీలో హై టెన్షన్ నెలకొంది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో 2 రోజుల నుంచి 5,000 మంది పోలీసులు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. అటు మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. బుల్లెట్ చప్పుళ్లతో కర్రెగుట్టల అడవులు మారుమోగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూంబింగ్లో పాల్గొంటున్న బలగాలకు ఛత్తీస్గఢ్ నుండి ఆర్మీ హెలికాప్టర్లో ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్ ను తీసుకొచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబాని అడిగి తెలుసుకుందాం. సాంబా, చెప్పండి, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరుగుతున్న భారీ ఆపరేషన్ కు సంబంధించిన అప్డేట్స్. సాయిమాదేవి శత్రు దుర్భేద్యమైనటువంటి పర్వత శ్రేణి మావోయిస్ట్ పార్టీకి కంచుకోట లాంటి కర్రెగుట్టల ప్రాంతంలో ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. గడిచిన 1.5 రోజుల కాలం, దాదాపుగా 40 గంటల సమయం కావస్తుంది. 36 గంటల పైన దాటింది. నిన్న ఉదయం స్టార్ట్ అయినటువంటి ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు పోలీస్ బలగాల మూవ్మెంట్ కానీ భద్రతా బలగాలకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ తోని భద్రతా బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టినట్టుగా స్పష్టమవుతా ఉంది. ఇప్పటి వరకు అంతా రహస్యంగా మెయింటైన్ చేశారు భద్రతా బలగాలు. ఈ అటాక్ ని ఎట్లా క్లోజ్ చేస్తారు, ఎట్లా సమప్ చేస్తారు అనేటువంటి విషయంలో స్పష్టత లభించింది. కానీ ఇప్పుడు భద్రతా బలగాల మూవ్మెంట్ జరుగుతున్నటువంటి మోహరింపు అంతా చూస్తే కనుక ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ తోని చేస్తున్నట్టుగా కనబడుతుంది. మావోయిస్టుల ఏరివేత అనేది 2026 మార్చి 31 నాటికి మొత్తం మావోయిస్ట్ పార్టీని తుదముట్టిస్తానటువంటి లక్ష్యంతో కదులుతున్నటువంటి కేంద్రము, రాష్ట్రము అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం రెండు కలిసి చేస్తున్నటువంటి ఆపరేషన్ ఇప్పుడు ఒక కీలక దశకు చేరుకుంది. గత 2 రోజులుగా కర్రెగుట్టలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చాలా అత్యంత భయోత్పాదకాన్ని సృష్టించేలాగా ఉన్నాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుముంటూ కాలం గడుపుతున్నారు. నిన్నటి నుంచి మొదలవుతున్నటువంటిది అఫీషియల్ రికార్డు వేరు, అన్అఫీషియల్ రికార్డు వేరు. ఎందుకంటే బయటికి చెప్తున్నది 2,000, 3,000, 5,000 మంది సైనికులు బలగాలని చెప్తున్నట్టు కూడా 25,000 మందికి పైగా సైన్యం మొత్తం ఈ 2 వైపుల నుంచి చుట్టుముట్టింది. కగార్కు సంబంధించినటువంటి ఆపరేషన్ లో పాల్గొంటున్నటువంటి బలగాలు ఇటు ములుగు వైపు ఉన్నటువంటి వెంకటాపురం ఏజెన్సీని ఇటు వైపు నుంచి చుట్టుముడితే, అటు బిజాపూర్ ఊసూర్ బ్లాక్ లో ఉన్నటువంటి భద్రతా బలగాలు అటువైపు నుంచి చుట్టుముట్టి మొత్తం కర్రెగుట్టలను అనువనువు శోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ బలగాలు వాస్తవంగా 2-3 రోజులకు లేదా వారం రోజులకు వెనక్కి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకొని ఇప్పుడు సైన్యం ముందుకు కదులుతున్నట్టుగా కనపడుతోంది. దాదాపు ఈ ఆపరేషన్ కొనసాగే వరకు కూడా బయట నుంచి ఎవరు రాకుండా, ఎవరు పోకుండా పూర్తి స్థాయి కట్టుదిట్టం చేసి అక్కడికి దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి జనాన్ని కూడా అటువైపు పోయకుండా చేస్తున్నారు. టీ న్యూస్ అత్యంత ఎక్స్క్లూజివ్ గా ఈ విజువల్స్ సంపాదించింది. భద్రతా బలగాలకు మంచినీళ్లు, దాంతోపాటు మజ్జిగ, ఇతర ఆహార పదార్థాలను సరఫరా చేసేందుకు హెలికాప్టర్లను కూడా రంగంలో దింపారు. కీలక దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో స్నైపర్స్ ఎవరైతే షూటింగ్ లో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉపయోగిస్తారో వారిని కూడా కర్రెగుట్టల మీదకి నేరుగా ఆర్మీ హెలికాప్టర్ల సాయంతో దించాలనేటువంటి ప్లాన్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఇప్పటికీ శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ చేస్తా ఉన్నారు. దాంతోపాటు డ్రోన్లను వినియోగిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూనే లోపలికి చొచ్చుకుపోయేందుకు భద్రతా బలగా ప్రయత్నం చేస్తున్నాయి. ఇదంతా కనుక కనపడుతున్నటువంటి విధానం చూస్తే కనుక పూర్తి స్థాయిలో మావోయిస్టులు ఏదైతే కర్రెగుట్టల్లో తలదాచుకున్నటువంటి మావోయిస్టులను తుదముట్టే దిశగా భద్రతా బలగాలు కదులుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. సాంబా, ఏజెన్సీ గ్రామాల ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు? ఇంకా ఎంతసేపు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉందంటారు? ఈ ఏజెన్సీ గ్రామాల ప్రజలకు ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతాల నుంచి ఎవరు కూడా బయటికి రావద్దు, అడవి వైపుకి ఎవరు వెళ్లొద్దు అంటూ ఒక 20-25 రోజుల క్రితమే ఆ మావోయిస్ట్ పార్టీ ఒక లేఖ వెలువరించింది. తాజాగా పోలీసులు కూడా ఆ ప్రాంతాల్లో ఏదైతే వెంకటాపురం మండలంలో జరుగుతున్నటువంటి ఏరియాకి సంబంధించినటువంటి గ్రామాలలో అలర్ట్ చేశారు. ఎవరు కూడా అవసరం లేకుండా, అనుమతి లేకుండా అటువైపు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల పరిధిలోనే చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్కడ తాత్కాలికమైనటువంటి గుడారాలతో బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక చుట్టుపక్కల గ్రామాల ఉన్నటువంటి ప్రజల నుంచి వాటర్ ట్యాంకర్లను తీసుకొచ్చి అక్కడ సదుపాయాలను కల్పిస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలు ఎవరూ కూడా అటువైపు రాకుండా ఇటు భద్రతా బలగాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మావోయిస్ట్ పార్టీ కూడా ఇప్పటికే భద్రతా బలగాల వేటలో భాగంగా ఐఈడీలను, మందు పాత్రలను పెద్ద ఎత్తున కర్రెగుట్టల చుట్టూ అమర్చి పెట్టామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ముందుకు కదులుతున్నటువంటి భద్రతా బలగాలు భయంగానే ముందుకు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పేలుడు సంభవిస్తుందో తెలియనుకోక
అనిశ్చితి మధ్య బలగాల ముందుకు కదులుతా ఉన్నాయి. అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నప్పటికీ కూడా మావోయిస్టులు అంత తేలికగా అంచనా వేయొద్దు అనేటువంటిది గత సాంప్రదాయాలు చెప్తున్నాయి, గతంలో ఉన్నటువంటి రికార్డు చెప్తున్నాయి. ఎందుకంటే హిడ్మా లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ ఇది. హిడ్మా అనే మాస్టర్ బ్రెయిన్ ని తట్టుకోవడం అటు బలగాలకు కూడా అంత ఈజీ ఏం కాదు. ఇంతకుముందు గతంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలలో మావోయిస్టు పార్టీ వేసినటువంటి ట్రాప్ లో బలగాలు పడేటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే కర్రగుట్టలను జల్లెడపడతా ఉన్నారు. ఊసూరు బ్లాక్ నుంచి ఇటు వెంకటాపురం ఏజెన్సీ నుంచి కూడా రెండు వైపుల నుంచి దాడి కొనసాగించడంతో పాటు ఆకాశం నుంచి కూడా హెలికాప్టర్ ద్వారా డ్రోన్ నిఘా పెట్టడం ద్వారా అవసరమైనప్పుడు అక్కడ మావోయిస్టు కదలికలు ఉన్నప్పుడు మెరుపు వేగంతో అక్కడికి దిగిపోయి ఆ దళాలను వెంటాడేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. ఇప్పటికే హెలికాప్టర్ల మోహరింపు కావచ్చు, బేస్ క్యాంపుల నుంచి బలగాల తరలింపు కావచ్చు పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు పైకి రాక్ క్లైంబింగ్ చేసేటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి టీంలను రంగంలోకి దింపి రోప్ పార్టీస్ ద్వారా వీళ్ళందరూ కూడా రాక్ క్లైంబింగ్ చేస్తూ పైకి గుట్టలపైకి చేరుకుంటున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. దళాల్లో ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులను ఈ నెల రోజుల లోపల, ఎందుకంటే ఇది వేసవి కాలం కాబట్టి భద్రతా బలగాలకు అనువైనటువంటి కాలం, ఎందుకంటే ఆకురాలిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది, అడవుల్లో స్పష్టత క్లియర్ విజన్ ఉంటది. కాబట్టి ఈ విజన్ ముగిసే లోపే మళ్ళీ వర్షాలు పొందుకునే లోపే కనుక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక సభ్యులను వెంటాడకపోతే మళ్ళీ జూన్ వచ్చి కొంత వర్షాలు పడ్డదంటే మాత్రం ఆకులు చిగురిస్తే అడవంతా దట్టంగా అయిపోతుంది. కాబట్టి వాళ్ళ వేట కష్టమవుతుంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ భద్రతా బలగాల దగ్గర ఉంది. కాబట్టి ఈ నెల 15 రోజుల గ్యాప్ లో మొత్తాన్ని ఇటు కర్రగుట్టల్ని అటు నేషనల్ పార్క్ ఏరియాలో ఉన్నటువంటి బీజాపూర్ ఏరియాలో నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని కూడా చుట్టుముట్టి దళాలంతా పనిచేస్తా ఉన్నాయి. ఇప్పుడైతే కర్రగుట్టలు అనేది ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తుంది. మావోయిస్టు పార్టీ వైపు నుంచి కాల్పులు జరుగుతున్నాయి, ఇటు పోలీసుల వైపు నుంచి కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల మోతతో దద్దరిల్లిపోతుంది కర్రగుట్ట మొత్తం. అటువైపు ప్రాంత ప్రజలు అయితే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సాయి మాధవి. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీలో హై టెన్షన్ నెలకొంది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో 2 రోజుల నుంచి 5,000 మంది పోలీసులు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. అటు మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. బుల్లెట్ చప్పుళ్లతో కర్రెగుట్టల అడవులు మారుమోగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూంబింగ్లో పాల్గొంటున్న బలగాలకు ఛత్తీస్గఢ్ నుంచి ఆర్మీ హెలికాప్టర్లో ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్ ను తీసుకొచ్చారు.